టు సిరీస్ టాక్స్. అండ్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నేనైతే చాలా బాగున్నాను. సో మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి నా హెయిర్ కేర్ నేను ఎలా తీసుకుంటాననేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో నేను హెయిర్ కేర్ కోసం ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో కంప్లీట్గా మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు కనుక హెయిర్ ఫాల్ ప్రాబ్లం లేకపోతే ఇంకా ఎటువంటి హెయిర్ ప్రాబ్లం ఉన్నా సరే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూసేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇది సమ్మర్ సీజన్ కదా. సో సమ్మర్ సీజన్ అనేసరికి మనకి డాండ్రఫ్ వస్తూ ఉంటుంది, మన స్కాల్ప్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. అండ్ కంటిన్యూస్గా మనకి స్వెట్ పట్టడం వల్ల మనకి చాలా ఇచ్చీగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కంపల్సరీ హెయిర్ ఫాల్ అయితే చూస్తూ ఉంటాం మనము. సో ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ తర్వాత మనకి ఇప్పుడు బయట ఫంక్షన్స్ అయితే బాగా జరుగుతున్నాయి కదా. సో మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు డ్యూ టు మనకి వాటర్ చేంజ్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది కూడా చూస్తూ ఉంటాము. సో మనం ఇప్పుడు ఫంక్షన్స్కి కంటిన్యూస్గా బయటికి వెళ్ళడం, లేకపోతే బయట సమ్మర్ ఒకటి కదా, సో సన్కి మన హెయిర్ ఎక్స్పోజ్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే మన హెయిర్ అనేది డల్ అయిపోతూ ఉంటుంది. అలానే డాండ్రఫ్ పెరిగిపోతూ ఉంటుంది. అలానే మనకి హెయిర్లో షైన్ అనేది తగ్గిపోతుంది. అండ్ కంటిన్యూస్ హెయిర్ ఫాల్ అయితే చూస్తూ ఉంటాము. సో నేను కూడా చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశాను నా హెయిర్ విషయంలో. సో హెయిర్ ఫాల్ అనేది ఈ మధ్యన అందరికీ కామన్ అయిపోయింది. సో ఎస్పెషల్లీ మీకు తెలుసు కదా, నాకైతే ఒక కిడ్ ఉన్నాడు, మోక్షిత్ అని పేరు. సో మీ అందరికీ తెలుసు కదా, నేను కూడా ప్రెగ్నెన్సీ తర్వాత నాకు చాలా హెయిర్ ఫాల్ అయితే అయింది. సో ఎవరికైనా సరే పోస్ట్ ప్రెగ్నెన్సీ హెయిర్ ఫాల్ అనేది కంపల్సరీ అవుతుంది. సో అప్పుడు మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి, సో ఎటువంటి కేర్ తీసుకుంటే మనకి ఆ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ తర్వాత మనకి ఏదైతే హెయిర్ ఫాల్ అయిందో అది హెయిర్ రీగ్రోత్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీతో కంప్లీట్గా షేర్ చేసుకోబోతున్నాను. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత నాకు కూడా చాలా హెయిర్ ఫాల్ అయితే అయింది. సో అంతకుముందు నా హెయిర్ చెప్పాలంటే చాలా థిక్గా ఉండేదన్నమాట. నేను కాలేజ్ చదువుకున్నప్పుడు అయితే నా హెయిర్ ఎంత లావు ఉండేది అసలు నిజంగా. ప్రెగ్నెన్సీ తర్వాత హెయిర్ ఫాల్ అయితే ఎవరికైనా సరే అవుతుంది. సో నాకు కూడా అలానే చాలా హెయిర్ అయితే ఊడిపోయింది నాకు ప్రెగ్నెన్సీ తర్వాత. అయినప్పుడు నేను చాలా ప్రోడక్ట్స్ అయితే ట్రై చేశాను. అంటే మనకి చూసుకుంటూ ఉంటాం కదా, సెర్చ్ చేస్తూ ఉంటాం ఏ ప్రోడక్ట్ బాగుంటుంది, హెయిర్ ఫాల్కి ఏది బాగా సెట్ అవుద్దని, ఒక ప్రోడక్ట్ కాదని ఇంకో ప్రోడక్ట్ అలా వాడుతూనే ఉంటాము. సో నేను కూడా అలా చాలా ట్రై చేశాను. బట్ నాకైతే ఏ రిజల్ట్ అనిపించలేదు, ఏది మంచిగా రిజల్ట్ అనిపించలేదు. సో మనం ఆన్లైన్లో చూసి ఏదో ప్రోడక్ట్ బాగుంది అని వేరే వాళ్ళకి అది సెట్ అవ్వచ్చు, బట్ మనకి సెట్ అవ్వకపోవచ్చు. సో ఒక్కొక్కరి స్కిన్, ఒక్కొక్కరి హెయిర్ టైప్ ఒక్కొక్కలాగా ఉండడం బట్టి మనకి సెట్ అవ్వకపోవచ్చు. సో నాకు కూడా అలానే నేను చాలా ప్రోడక్ట్స్ అయితే ట్రై చేశాను, బట్ నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు. సో నేను అలా సర్చ్ చేస్తూ ఉండగా నాకు ఒక మంచి సొల్యూషన్ అయితే దొరికింది. సో ఎక్స్పర్ట్ సొల్యూషన్ అని చెప్తాను నేనైతే. సో అవి వచ్చేసరికి హెచ్కే వెటల్స్ బ్రాండ్ ప్రోడక్ట్స్ అయితే నాకు అనిపించాయి. సో నేను అప్పుడు స్టార్ట్ చేశాను. హెచ్కే బ్రాండ్ నుంచి హెయిర్ కేర్ కిట్ అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో పాస్ట్ 3 to 4 months నుంచి నేను కంటిన్యూస్గా ఈ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ నేను ఇవి యూజ్ చేయకముందు అండ్ యూజ్ చేసిన తర్వాత నా హెయిర్లో అయితే చాలా చేంజ్ చూసానమాట. కంపల్సరీ కంటిన్యూస్గా యూజ్ చేస్తే మనకి హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అవుద్ది. సో చాలా మటుకు కంట్రోల్ అయింది నాకు కూడా హెయిర్ ఫాల్ అనేది. అండ్ నా హెయిర్ కూడా చాలా స్మూతీ అండ్ షైనీగా అనిపిస్తుంది యూజ్ చేసిన తర్వాత. సో దీంట్లో మనకి వచ్చేసరికి ఇది హెయిర్ టానిక్ అండ్ తర్వాత హెయిర్ బయోటిన్ ట్యాబ్లెట్స్ ఇవి అండ్ బయోటిన్ షాంపూ, ఇవి 3 నేను కంటిన్యూస్గా నా హెయిర్ కేర్ రొటీన్లో అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నేను ద బెస్ట్ రిజల్ట్ అయితే చూసాను, ఆనెస్ట్గా చెప్తున్నాను. సో చాలా బాగా పనిచేస్తున్నాయి నాకు ఈ ప్రోడక్ట్స్ వచ్చేసరికి. డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ప్రోడక్ట్స్ ఇవి. అండ్ తర్వాత సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ అండ్ సిలికాన్ ఫ్రీ కూడా ఉంటాయి ప్రోడక్ట్స్ మనకి. సో కంటిన్యూస్గా నేను 3 months నుంచి ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను నా హెయిర్ కేర్ కోసం. సో యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నా హెయిర్లో నేను చాలా డిఫరెన్స్ అయితే చూసాను అనమాట. సో హెయిర్ ఫాల్ అనేది మనకి రెడ్యూస్ అవుతుంది అండ్ హెయిర్ రీగ్రోత్ అవుతుంది అండ్ డాండ్రఫ్ కూడా మనకి రిమూవ్ అవుద్ది. తర్వాత వచ్చేసరికి మన హెయిర్ అనేది సిల్కీ స్మూత్ షైనీగా కూడా ఉంటుంది అనమాట. సో ఏదైతే డల్ హెయిర్ ఉందో అదంతా రిమూవ్ చేసి మన హెయిర్ని షైనింగ్గా అండ్ తర్వాత మన హెయిర్ని స్ట్రాంగ్గా చేసేవి ఈ ప్రోడక్ట్స్ వచ్చేసరికి. సో చెప్పాను కదా మనకి ఇవి సిలికాన్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ అండ్ సల్ఫేట్ ఫ్రీ అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ప్రోడక్ట్స్ అనమాట హెచ్కే వెటల్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ప్రోడక్ట్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. సో ఈ హెచ్కే వెటల్స్ బయోటిన్ ట్యాబ్లెట్స్ వచ్చేసరికి నా హెయిర్ కేర్లో వండర్స్ చేశాయని చెప్పాలి.
సో ఇవి మనం కంటిన్యూస్గా మనం ఇంటేక్ తీసుకున్నామంటే కంపల్సరీ మీరు హెయిర్లో డిఫరెన్స్ చూస్తారు. ఓన్లీ హెయిర్లోనే కాదు, మీ స్కిన్లో కూడా గ్లో చూస్తారు. అండ్ నెయిల్స్ కూడా మనకి మంచిగా గ్రో అవుతాయి, స్ట్రాంగ్గా ఉంటాయి కూడా. సో ఓన్లీ హెయిర్కే కాదు, మనకి స్కిన్కి, నెయిల్స్కి అండ్ హెయిర్కి కూడా మంచి బెనిఫిట్ అయితే ఉంటాయి ఈ హెచ్కే విటల్స్ బయోటిన్ ట్యాబ్లెట్స్ వచ్చేసరికి. యాజ్ ఐ సెడ్, నేను చెప్పాను కదా, మనకి పోస్ట్ డెలివరీ తర్వాత మనకి కిడ్స్ అయితే ఉంటారు. సో వాళ్ళ వెనకాల పరిగెడుతూ మనం ఫుడ్ అనేది ఇంటేక్ సరిగ్గా తీసుకోకపోవచ్చు, ప్రాపర్ డైట్ తీసుకోకపోవచ్చు, ప్రోటీన్ ఇంటేక్ అనేది తగ్గిపోవచ్చు మన బాడీలో. సో ఇలా జరిగినప్పుడు మన స్కిన్ అనేది డల్ అయిపోద్ది, అలానే మన హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువైపోద్ది పోస్ట్ డెలివరీ తర్వాత. సో మీరు ఎంత ఫుడ్ తీసుకున్నా సరే, మీరు ప్రాపర్గా ప్రోటీన్ అనేది మీ బాడీకి అందజేయనట్లయితే మీ హెయిర్ కానీ, స్కిన్ కానీ, నెయిల్స్ కానీ ఇవన్నీ డల్ అయిపోతూ ఉంటాయి. సో హెయిర్ ఫాల్ కూడా కంటిన్యూస్గా హెయిర్ ఫాల్ అయితే అవుతూ ఉంటుంది. సో మనం ఎంత ప్రాపర్గా డైట్ తీసుకున్నా సరే మనకి ప్రోటీన్ అనేది మన బాడీకి మనం కంప్లీట్గా అందజేయలేకపోవచ్చు. సో అలాంటప్పుడు మనకి ఈ బయోటిన్ ట్యాబ్లెట్స్ అయితే చాలా హెల్ప్ అవుతాయి. సో ఈ బయోటిన్ ట్యాబ్లెట్స్ వచ్చేసరికి మనకి హై స్ట్రెంగ్త్ బయోటిన్ ట్యాబ్లెట్స్ ఇవి వచ్చేసరికి, ఈ బయోటిన్ ట్యాబ్లెట్స్ వచ్చేసరికి మనకి ఈక్వల్స్ టు మనకి మిల్క్, ఎగ్స్ అండ్ తర్వాత నట్స్ తీసుకుంటే మనకి ఎంత ప్రోటీన్ మన బాడీకి అందుద్దో సో అంత ప్రోటీన్ని మన బాడీకి అందజేయడానికి ఈ హెచ్కే వైటల్స్ బయోటిన్ ట్యాబ్లెట్స్ అనేవి అంత ప్రోటీన్ని మనకి బాడీకి అందజేస్తాయి అన్నమాట. సో హై స్ట్రెంగ్త్ ట్యాబ్లెట్స్ ఇవి వచ్చేసరికి సో మనకి కంపల్సరీ మీరు బెనిఫిట్స్ అయితే చూస్తారు దీనివల్ల. మీకు ఓన్లీ హెయిర్కే కాదు, మీ నెయిల్స్ కానీ, స్కిన్లో కానీ చాలా చేంజెస్ అయితే చూస్తారు ఈ ట్యాబ్లెట్స్ అనేవి మనం కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల. బయోటిన్ ట్యాబ్లెట్స్ మనం ఇంటేక్ తీసుకోవడం వల్ల మనకి కెరటిన్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. సో మన బాడీలో కెరటిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం వల్ల సో మన హెయిర్ అనేది మంచిగా గ్రో అవుతుంది అండ్ మన హెయిర్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఏదైతే మనకి హెయిర్ ఫాల్ ఉందో కంట్రోల్ చేస్తుంది అండ్ హెయిర్ రీగ్రోత్ చేయడానికి అండ్ హెయిర్ స్ట్రెంత్ చేయడానికి కూడా, మన రూట్స్ నుంచి స్ట్రెంథెన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో చెప్పాను కదా, మనం ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల మనకి నాట్ ఓన్లీ హెయిర్కే కాదు, మన బాడీకి కూడా, మన స్కిన్కి కూడా, నెయిల్స్కి కూడా చాలా హెల్ప్ ఉంటుంది. సో మనకి ఈ ప్రోడక్ట్స్ వచ్చేసరికి చెప్పాను కదా నేను, డెర్మటాలజికలీ టెస్టెడ్ అండ్ తర్వాత మనం సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు. సిలికాన్ ఫ్రీ, టాక్సిక్ ఫ్రీ అండ్ పారాబిన్ ఫ్రీ కూడా ఈ ప్రోడక్ట్స్. సో ఈ ట్యాబ్లెట్స్ వచ్చేసరికి అండ్ మనకి ఈ చిన్న బాటిల్లో 60 ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి. సో మనం 2 months యూజ్ చేసుకోవచ్చు ఈ చిన్న బాటిల్ వచ్చేసరికి. సో మనకి పాకెట్ ఫ్రెండ్లీ కూడా, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈజీగా క్యారీ చేసుకోవడానికి చాలా చిన్నగా ఉంది. మనకి ప్యాకేజింగ్ కూడా చూసారు కదా. సో డైలీ మనం ఆఫ్టర్ మీల్ తర్వాత మనం డైలీ ఒకటి తీసుకుంటే సరిపోద్ది అన్నమాట. సో బయోటిన్ ట్యాబ్లెట్స్ గురించి అయితే చూసాం కదా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి నేను హెచ్కే విటల్స్ బ్రాండ్లో హెయిర్ కేర్ టానిక్ అయితే యూజ్ చేశాను హెయిర్ కేర్ కిట్లో. సో ఈ ప్రోడక్ట్ కూడా మన హెయిర్ని రీగ్రోత్ చేయడానికి అండ్ హెయిర్ బ్రేకేజ్ ప్రివెంట్ చేయడానికి అండ్ హెయిర్ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఈ ప్రోడక్ట్ కూడా. సో ఇది ఎక్స్పెషల్లీ మేడ్ విత్ మనకి రెడ్ ఆనియన్ ఎక్స్ట్రాక్ట్, అలోవెరా ఎక్స్ట్రాక్ట్ అండ్ తర్వాత కెఫీన్ ఉంది దీంట్లో. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి మ్యాజిక్ చేస్తాయన్నమాట మన హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి కానీ అండ్ హెయిర్ బ్రేకేజ్ ప్రివెంట్ చేయడానికి, లేకపోతే మనకి కొత్త హెయిర్ రావడానికి, హెయిర్ గ్రోత్ అనేది హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ మన స్కాల్ప్ నుంచి మన హెయిర్ని రూట్స్ నుంచి స్ట్రెంథెన్ చేస్తుంది అన్నమాట మనకి ఈ హెయిర్ టానిక్ వచ్చేసరికి. దీంట్లో ఉన్న అలోవెరా వచ్చేసరికి మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది, స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ తర్వాత మనకి ఆక్సిజన్ సప్లై అనేది స్కాల్ప్కి అందేలా చేస్తుంది అన్నమాట. అండ్ కెఫీన్ వచ్చేసరికి మనకి డిహెచ్టి ప్రొడక్షన్ అనేది డిక్రీజ్ చేస్తుంది అండ్ తర్వాత మన హెయిర్ స్కాల్ప్ని నరిష్ చేయడానికి, స్ట్రెంథెన్ చేయడానికి అండ్ న్యూ హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి కెఫీన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ రెడ్ ఆనియన్ ఎక్స్ట్రాక్ట్ వచ్చేసరికి మన హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఆనియన్ అనేది మ్యాజిక్లా వర్క్ చేస్తుంది కదా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి మన హెయిర్ని స్ట్రెంథెన్ చేసి అండ్ హెయిర్ బ్రేకేజ్ అనేది ప్రివెంట్ చేస్తాయి, న్యూ హెయిర్ ప్రమోట్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఈ ప్రోడక్ట్ కూడా మనకి వండర్ఫుల్గా వర్క్ చేస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి మనం ఎలా యూజ్ చేయాలంటే, జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ తీసుకొని మనం జస్ట్ ఎంత కావాలంటే అంత మనం ఒక 3 to 4 drops ఆర్ 4 to 5 drops తీసుకొని అప్ చేసుకొని మన హెయిర్ని స్కాల్ప్ వచ్చేసరికి మనం హెయిర్ స్కాల్ప్ని మసాజ్ చేసుకోవాలన్నమాట. హెయిర్ వాష్ చేసిన తర్వాత యూజ్ చేస్తే
బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తాము. సో మనం హెయిర్ వాష్ చేసిన వెంటనే డ్రై హెయిర్ మీద, డ్రై స్కాల్ప్ మీద మనం ఫ్యూ డ్రాప్స్ తీసుకొని అప్లై చేసుకోవడమే. సో మన స్కాల్ప్ని నరిష్ చేస్తుంది. అండ్ తర్వాత ఈ కెఫీన్ ఏదైతే ఉందో మనకి న్యూట్రియంట్స్, ఎలాంటి న్యూట్రియంట్స్ మన స్కాల్ప్కి అందజేయాలో అది అందజేస్తుంది. అండ్ డిహెచ్టీ ప్రొడక్షన్ అనేది రెడ్యూస్ చేస్తుందన్నమాట. అలోవెరా వచ్చేసరికి మనకి చెప్పాను కదా, ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మనకి కొత్త హెయిర్ రావడానికి, హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ప్రమోట్ చేయడానికి, స్ట్రెంథెన్ చేయడానికి ఈ హెయిర్ టానిక్ వచ్చేసరికి చాలా చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈ ప్రోడక్ట్ కూడా నాకు చాలా బాగా వర్క్ అయ్యింది. ఆఫ్టర్ హెయిర్ వాష్ మనం అప్లై చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ చూస్తారు. సో ఇది సెకండ్ ప్రోడక్ట్. సో లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్, నా ఫేవరెట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ హెచ్కే విటల్స్ న్యాచురల్ హెయిర్ షాంపూ మాట. సో బయోటిన్ షాంపూ. సో ఈ హెచ్కే విటల్స్ న్యాచురల్ బయోటిన్ షాంపూ ఇది. సో నాకు చాలా చాలా బాగా పనిచేసింది షాంపూ చెప్పాలంటే. దీంట్లో మనకి బయోటిన్తో పాటు రెడ్ ఆనియన్ ఎక్స్ట్రాక్ట్ అండ్ తర్వాత బెటైన్ అండ్ తర్వాత జైలిషైన్ కూడా ఉన్నాయి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన హెయిర్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ హెయిర్ ఫోలికల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి, హెయిర్ స్కాల్ప్ని రూట్స్ నుంచి స్ట్రెంథెన్ చేయడానికి అండ్ హెయిర్ బ్రేకేజ్ ప్రివెంట్ చేయడానికి, తర్వాత సాఫ్టీ షైనీగా ఉంచడానికి కూడా చాలా చాలా హెల్ప్ అవుతాయి. సో బయోటిన్ అనేది మనకి కెరటిన్ ప్రొడక్షన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో కెరటిన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదా హెయిర్ గ్రోత్కి. సో బయోటిన్, ఇందులో ఉన్న బయోటిన్ మనకి కెరటిన్ ప్రొడక్షన్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ తర్వాత జైలిషైన్ వచ్చేసరికి మనకి మన హెయిర్ని సాఫ్ట్ అండ్ షైనీగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. అండ్ తర్వాత రెడ్ ఆనియన్ ఎక్స్ట్రాక్ట్ వచ్చేసరికి మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది మన హెయిర్లో. అండ్ మన హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దీంట్లో బిటైన్ వచ్చేసరికి మనకి హెయిర్ మాయిశ్చరైజేషన్కి హెల్ప్ అవుతుంది. సో మన హెయిర్ నరిష్ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈ ఆల్ ఇంగ్రీడియంట్స్ మనకి ఈ షాంపూలో ఉన్నాయన్నమాట. ఈ ఆల్ ఇంగ్రీడియంట్స్ మనకి మన హెయిర్ని సాఫ్టీ షైనీగా స్ట్రెంథెన్ చేయడానికి అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి అండ్ నరిష్గా ఉంచడానికి మన స్కాల్ప్ని చాలా చాలా హెల్ప్ అవుతాయి. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత నా హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికి ఈ హెచ్కే విటల్స్ బయోటిన్ హెయిర్ కేర్ కిట్ అయితే మంచి సొల్యూషన్ చూపించింది. సో మీ అందరికి కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఎవరికైనా సరే తప్పకుండా మీకు కూడా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. సో కంపల్సరీ మీరు మంచి రిజల్ట్ అయితే చూస్తారు. అండ్ కంటిన్యూస్గా యూజ్ చేస్తేనే మనకి ఏదైనా ప్రోడక్ట్ రిజల్ట్ తెలుస్తుంది. సో 3-4 months కంటిన్యూస్గా యూజ్ చేస్తే మీకే మంచి రిజల్ట్ అయితే చూస్తారు కంపల్సరీ. ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం కంపల్సరీ 1 month ఆర్ 1 week అలా యూజ్ చేయడం కాదు, కంటిన్యూస్గా 3-4 months యూజ్ చేస్తేనే మనకి దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో నేను యూజ్ చేసి మీకు రిజల్ట్ అయితే చెప్పాను. సో మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీరు కూడా మంచి రిజల్ట్ చూస్తారు. సో మీకు నచ్చితే కనుక కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మనం hkvitals.com వెబ్సైట్లో మనం పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. సో తప్పకుండా ట్రై చేయండి అండ్ మంచి రిజల్ట్ చూస్తారు. సో వీడియో వచ్చేసరికి మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లాట్స్ ఆఫ్ లవ్.